తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ గా వేముల భాస్కర్ ముదిరాజ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ పదవికి నూతనంగా తొట్టంబేడు మండలంకు చెందిన వేముల భాస్కర్ ముదిరాజ్ ఎన్నిక కావడంతో మంగళవారం ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ మరియు సభ్యులకు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. కోలా ఆనంద్ మరియు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకులైన విమలా భాస్కర్ ముదిరాజ్కి నేటి తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి తానంతట తానే వస్తుందని నిదర్శనం. నేడు భాస్కర్ ముదిరాజులు సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నుకోవడంగా తెలియజేశారు. సింగిల్ విండో చైర్మన్ నేడు ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ ముదిరాజు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ప్రతి రైతు ఈ సింగిల్ విండో కార్యాలయంలో వారికి అందజేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక లావాదేవీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, ఖంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా నమస్కారం. నాకు ఈ సుధీరాజ గారు బీసీలు అంటే ఎక్కడ గుర్తుంటుంది. బీసీలు అంటేనే ఆయన గోపాలన్న అన్నగారన్న బీసీలు అంటే ఎక్కడున్నా సరే మేము ఒకసారి హైదరాబాద్ పోతే నేను మళ్ళీ మా వాళ్ళకి పోతే అన్న తొట్టంపేట వస్తున్నారంటేనే అన్నాడు. ఆయన చేయడం రాకపోయినా ఆయన మేము పోయి హైదరాబాద్ అన్నం కంటేసి వచ్చినాము. ఆయన ఎక్కువ మాట్లాడేసారు. నేను కొత్తగా అన్నగారు నన్ను అది పదవించినాడు, అన్నగారికి పదవించినాడు. ధన్యవాదాలు తెలుపుకుంటాం. మిత్రులు నిర్మల భాస్కర్ గారికి, పురుషోత్తమ్ గారికి, ధనంజయ్ గారికి, బచ్చయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు పోతాం. మరి పార్టీకి పనిచేసిన వ్యక్తులు మొన్న 2024 జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీర్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసిన అందరూ కూడా ఈరోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములాగా నాన్న వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాయన గెలుపులో ప్రతిసారి మేమున్నాము అని చెప్పి వీళ్ళు ముందుని పార్టీని మమ్మల్ని అందరిని నడిపించిన దానికి ముందుగా వాళ్ళందరికీ పాదాభరణాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా ఈ పదవులు వీళ్ళకి అలంకారం కాదు, వీళ్ళు పదవులకు అలంకారం నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు సీనియర్స్ ఏ రకంగా నాన్నగారి టైంలో నుంచి చంద్రబాబు నాయుడు గారితో పార్టీని నమ్ముకొని పనిచేశారు. మళ్ళా చెప్తున్నాను అనుకోని ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా. ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చేయాలా, ఏ రకంగా మరి ముందుకు పోవాలనేది ఈరోజు పిఏసి చైర్మన్ మెంబర్స్ ఇవన్నా కూడా ఇది ఒక అలంకారం మాత్రమే. ఎప్పుడు కూడా మా నాయన చెప్పేటోడు ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం. ఆ ముందున్న కృతి శాశ్వతం, ఈ శాశ్వతం ఉంటాం పోతాం వేరే కథ, కానీ అది శాశ్వతం. అంటే కూర్చోండి కూర్చోండి ప్లీజ్. పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఈరోజు ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో, వీళ్ళకి ఇచ్చిన సెక్టర్ ఏదైతే ఉందో అది రైతులకి అనుసంధానమైనది, ఒక వారధి లాంటిది. అంటే ఒక రైతులకి ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ల్యాండ్ ప్లెజ్ చేసుకొని కావాల్సిన ఫార్మింగ్ కోసం కావచ్చు, మన దున్నేదాని కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, ఫర్టిలైజర్స్ మీద కావచ్చు, రకరకాలుగా మరి వీళ్ళు రైతులకి సహాయపడే అవసరం ఉంది దానికి. కానీ గడిచిన 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏమి చేసిన పాపన పోలా పాత ప్రభుత్వం. మీ అందరికీ ఈరోజు మా ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ అందరూ ఒక్కసారి మనసు మీద గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి. పోయిన 5 సంవత్సరాలు బిక్కుమని బతికేవా లేదా?
పొద్దున్న లేస్తే ఎవరి మీద కేసు, ఎవరి మీద ఇబ్బంది, ఏది ఎట్టబోతుందో. ఈ రోజు నేను గెలిచిన తర్వాత ఒక రౌడిజం ఉందా? ఎక్కడన్నా సరే ఎవరన్నా పిచ్చి దాకా అందరూ లోపల పడేవని చెప్పారు. రౌడీజం అనేది మొత్తం కంట్రోల్ చేశాం. మీ దగ్గర కొత్తమేడులో ఎన్ని అరాచకాలు జరిగినాయి. చలపతన మీద దౌర్జన్యం ప్రాణతో కొట్టారు. అంటే మొన్న రైతు భరోసా కింద మరి మీ చంద్రన్న అందరికి కూడా డబ్బులు వేయడం జరిగింది. అందరు గుర్తు పడింది కదన్నా చాలా మందికి రైతులు. అట్లనే డ్రోన్స్ పెట్టాం. కాళహస్తికి మొత్తానికి చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ డ్రోన్స్ ఇచ్చా. కాళహస్తికి డ్రోన్స్ అంటే తెలుసు కదా, ఎగురుతుంటాయి కదా, ఎగిరి పెస్ట్ కంట్రోల్ ని కొడతాం. నిజంగా రైతులు అది కానీ సిస్టమ్ అని వాడగలిగితే, బాగా అడాప్ట్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సర్వే జన సుఖనోభవంతు, మీరందరూ ఆ ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఉండాలా, సుఖశాంతులుగా ఉండాలా. ప్రతి ఇంట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, అది వైసీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏ నాయకులు, అందరి ఇళ్లలో సుఖశాంతులు ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలా. ఈశ్వరుడి దయ వల్ల ప్రతిరోజు మీ ఇంట్లో పండుగ ఉండాలి. నేను ఆ రోజు ఎలక్షన్ ఈ కార్యకర్త 30వ తేదీ 28వ తేదీ వచ్చిందో భయపడరు, ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. అంటే ప్రతి ఇంట్లో అప్పు లేని రోజే మనకి హాయిగా ఉన్నట్టు, మేమందరం చల్లగా ఉన్నట్టు లెక్క. కాబట్టి మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను, ప్రతి రైతు అనేటోడు దీన్ని బ్రహ్మాండంగా ఏమైతే పిఏసిఎస్ ఉందో అది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా. ఇక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా చూసిపోతాను. బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా. వచ్చే రోజుల్లో ప్రతి రైతు కూడా వచ్చి దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని, ఎందుకంటే అతి తక్కువ వడ్డీలు వస్తుందమ్మా. సో రైతులందరూ కూడా చెప్తాను, అతి తక్కువ వడ్డీకి ఇస్తారు. 82 పైసలకు 75 పైసలకి ఏదో చెప్పారు, ఎన్ని పైసలు ఉన్నా 80 పైసలకి ఇస్తారు. సో 80 పైసలకి వడ్డీ లెక్కలు ఇస్తారు. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా హాయిగా మరి వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ